సార్, బంగారం కొనకుండా మహిళలను ఆపడం సాధ్యమంటారా? 10 గ్రాముల బంగారం 1,50,000 ఉన్నప్పుడు తప్పనిసరి అయితేనే వాళ్ళు కొంటారు కదా. ఎలా చూడాలంటారు దీన్ని? అంటే ఆపడం మన లాంటి దేశంలో అంత సులభం కాదు. ఏదో ప్రైమ్ మినిస్టర్ పిలిపించాడని గోల్డ్ కొనుక్కుంటా ఉంటారా? అదొక ఛాలెంజ్. ఇప్పుడు ఏదో ఎల్పిజి సిలిండర్ల పైన సబ్సిడీ వదిలేయండి అని పిలిపించారు, గివ్ అప్ అని. దానికి కోట్లాది మంది ప్రజలు స్పందించి గివ్ అప్ కూడా ఇచ్చారు. కానీ గోల్డ్ కొనొద్దంటే మన దేశంలో అది రిలీజియస్ సింబల్. ఇప్పుడు ఏ పండుగ వచ్చినా గోల్డ్ కొంటాము. అక్షయ తృతీయ అయితే ప్రత్యేకంగా గోల్డ్ కొనటానికే ఉంటుంది. దానితో పాటు మన ప్రజలకు అదొక సాంస్కృతిక సాంప్రదాయం. ఎవరైనా మహిళలు కలిస్తే నీ దగ్గర ఏమున్నది గోల్డ్, కొత్తగా ఏం నగలు కొన్నావు అంటారు. బిడ్డ పెళ్ళి అయితే బిడ్డ పెళ్ళికి బిడ్డ మీద ఎంత గోల్డ్ పెట్టావు, కోడలికి ఎంత గోల్డ్ కొన్నావు, ఇదే ఉంటుంది. మనవరాలు పుట్టుడుతున్న గోల్డ్ ఎంత కొన్నావు అంటారు. ఎందుకంటే రిలీజియస్ సింబల్ మన దగ్గర, కల్చరల్ సింబల్, సాంప్రదాయం, స్టేటస్ సింబల్ కూడా. బంగారం నగలేసుకుంటే ఎంత ఎక్కువ నగలేసుకున్నా అంత స్టేటస్. దానికి తోడు ఇటీవల కాలంలో బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా భావిస్తున్నారు. ఇప్పుడు మీరు బ్యాంకులు డిపాజిట్లో డబ్బు దాచుకుంటే అదేం పెరగదు, ఆ కొద్దిపాటి పెరిగిన దానిపైన మళ్ళీ ట్యాక్స్ ఉంటుంది. రియల్ ఎస్టేటు, మిగతా అన్ని ఇన్వెస్ట్మెంట్తో పోలిస్తే గోల్డ్ అనేక రకాలుగా ఉపయోగం. ఒకటి, ఇది లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్, అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని రూపాయలలో మార్చుకోవచ్చు. 2, లాంగ్ టర్మ్ ట్రెండ్ చూస్తే వెంటనే కొన్నిసార్లు గోల్డ్ తగ్గచ్చు, కొన్నిసార్లు పెరగచ్చు. కానీ దీర్ఘకాలంలో చూస్తే బంగారం కొన్నవాడు ఎప్పుడు నష్టపోలే. అది కూడా ఒక లాభం. అందువల్ల అంత సులభంగా గోల్డ్ కొనొద్దంటే కొనకుండా ఆపుతారా అనేది క్వశ్చన్ మార్కే.